ఆర్బీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక ప్రచారం ఒకటే మిగిలింది. హోరాహోరీగా మరి అగ్రనాయకులు అంతా కూడా తలబడతా ఉన్నారు. ముఖ్యంగా సభలు సమావేశాలు నిర్వహించుకుంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటా ఉన్నారు. ఇప్పటికే ఇక బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మేము అత్యధిక స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి వేళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఇప్పుడు అధికారంలో ఉన్నది మేమే కాబట్టి దాన్ని ఒక రెఫరెండంగా మేము చూస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా 14 సీట్లను కైవసం చేసుకుంటామని చెప్తా ఉంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ మాత్రం డబుల్ డిజిట్ని ఖచ్చితంగా మేము సొంతం చేసుకుంటామని కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నటువంటి పరిస్థితులు. మరి ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ప్రచారం ఎట్లా ఉంది, ముఖ్యంగా ఇక్కడ ఆరూరి రమేష్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారి గెలుపు కోసం ఎటువంటి కృషి జరుగుతుంది, ఇక్కడ భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఏదైతే సుదీర్ఘ రాజకీయ అనుభవం గల నేత ఎవరైతే వెన్నంపల్లి పాపయ్య గారు ప్రస్తుతం ఆర్బీ న్యూస్ స్టూడియోలో ఉన్నారు. నమస్తే పాపయ్య గారు. నమస్కారం సార్. ఎట్లా ఉన్నారు? ఫైన్, బాగున్నాం. మొత్తానికి మ్యాచ్ ఫైనల్కి వచ్చేసింది. ఎట్లా కొనసాగుతుంది ప్రచారము? భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆరూరి రమేష్ గారికి ఈరోజు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉండబడినటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పట్టేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మా యొక్క ప్రచారం ఉధృతం ఇప్పటికే జరుగుతూ ఉంది. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల యొక్క ప్రచారం ఇప్పటికీ ప్రచారం చేసుకోవడంలో వాళ్ళు వెనకబడిపోయారు. మేము తప్పకుండా సుమారుగా 1,40,00,50,000 ఆధిక్యతతోటి ఆరూరి రమేష్ గారు గెలవబోతూ ఉన్నారు. ఎందుకు గెలవబోతూ ఉన్నారు అని అంటే తప్పకుండా ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రధానమంత్రి తిరిగి 3వసారి ప్రధానమంత్రిగా ఈరోజు తిరిగి కాబోతూ ఉన్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అధికారంలో ఉన్నంత మాత్రాన వాళ్ళు మేమే అధికారంలో ఉన్నాం, మాకే ఎక్కువ సీట్లు వస్తాయని కలలు కనడం అనేది అది చాలా అవివేకం. ఎందుకంటే ఉన్నా అంటే టీఆర్ఎస్ని దించడం కోసం ప్రజలు కాంగ్రెస్ పార్టీ కొట్టేసింది. కానీ ఈరోజు కాంగ్రెస్ను టీఆర్ఎస్ పార్టీలకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల తప్పకుండా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి అత్యధిక స్థానాలు సుమారుగా 400 ఆధిక్యతతోటి 400 స్థానాలను గెలవబోతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ప్రజలు నరేంద్ర మోడీ గారి మీద ఉండబడినటువంటి విశ్వాసంతో ఆరూరి రమేష్ గారికి ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ కూడా ప్రజలు మద్దతు పలికేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపిస్తలేదు. సో మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటీవల ఆరోపణలు చేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ పైన. ఇటీవల చూసినట్లయితే ఒకవేళ మళ్ళీ మోడీ సర్కారే కనుక కేంద్రంలో వస్తే ఖచ్చితంగా ఏదైతే రిజర్వేషన్లను రద్దు చేసేటటువంటి కుట్ర జరుగుతూ ఉంది. బ్రిటిష్ కాలంలో ఎట్లయితే పరిపాలన ఉండేదో అట్లాగే అటువంటి పరిపాలన వస్తుంది అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. నేనేమంటా ఉన్నానంటే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మొట్టమొదటిసారి 2014లో ఈ దేశానికి ఒక ఛాయాముకున్నటువంటి వ్యక్తిని భారత ప్రధానమంత్రిగా నాకు ఈ అవకాశం కల్పించింది, ఈ అవకాశం నాకు వచ్చిందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ యొక్క రాజ్యాంగమే, ఆ యొక్క గ్రంథమే నాకు ఈరోజు శ్రీరామ రక్ష. వారు రచించినటువంటి రాజ్యాంగం ఆధారంగానే ఈరోజు నాకు ఈ దేశంలో ఈ దేశాన్ని ప్రధానమంత్రి చేయగలిగేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి అత్యధికమైన అంటే భారతదేశ ప్రజలందరూ కూడా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినప్పటికీ కూడా ఏ రోజు కూడా భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారి విషయం లోపల పార్లమెంటు భవనంలో అంబేద్కర్ యొక్క స్టాచ్యూ పెట్టలేకపోయారు. కానీ భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 2014లో ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత రాజ్యాంగ విలువలకు భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం తప్పకుండా పార్లమెంటు భవనంలో ఉండాలని ఆ యొక్క విగ్రహాన్ని పెట్టించినటువంటి మహానుభావుడు, ఆ యొక్క మహానుభావునికి ఈ యొక్క మహానుభావుడు పెట్టించినటువంటి చరిత్ర ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాలలో చెప్పిండు. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చేయగలిగితే తప్పితే వర్గాలుగా విభజించి మతాలుగా విభజించి అది యొక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కుటుంబ పార్టీగా వారికే సాధ్యపడితే తప్పితే భారతీయ జనతా పార్టీ దేశంలో ఉండబడినటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క శ్రేయస్సు కోరేటువంటి ప్రభుత్వం పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. ఎక్కడ కూడా భారత ప్రధానమంత్రి గారు నిన్ననే వారు మళ్ళొకసారి పత్రికా ముఖంగా బహిరంగ సభలో చాలా క్లియర్గా చెప్పిండ్రు, ఎక్కడ కూడా
ఒక ప్రధానమంత్రిగా భారత రాజ్యాంగాన్ని మార్చేటువంటి అవకాశం కానీ సందర్భం కానీ ఎక్కడ కూడా లేదు. అది ఆ యొక్క నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి కూడా మా దగ్గర లేదు అని చెప్పి అది కాంగ్రెస్ కుట్రలో ఒక భాగంగా మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా కాంగ్రెస్కి అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీని డ్యామేజ్ చేయడానికి, కాంగ్రెస్ పార్టీ బీజేపీని నష్టం చేయడానికి, కాంగ్రెస్ పార్టీ బీజేపీని గెలుపును నివారించడానికి ఎక్కడ కూడా అంటే అంశాలు ఏ రకంగా కూడా నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇది కేవలము రాజ్యాంగాన్ని మార్చారనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకత్వము, అగ్రనాయకత్వము అంటే పరిపక్వత లేనటువంటి రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారమే తప్పితే నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని మార్చేటువంటి అవకాశం లేదు. ఇది వాస్తవంగా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ప్రచారం చేస్తూ ఉన్నది, నరేంద్ర మోడీ గారు ఏ రకంగా దేశ ప్రజల శ్రేయస్సు కోరి ఏ రకంగా ముందు పోతూ ఉన్నాడు అనేటువంటి అనేక అంశాల మీద ప్రజలు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. సో మొత్తానికి మోడీ పవర్ ముందు రాహుల్ గాంధీ ఇంతకుముందు చేసినటువంటి భారత్ జోడో యాత్ర లాంటి కావచ్చు అవన్నీ ఏం నిలవబోమంటారు? అంటే ఇదొక విచిత్రమైనటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో. కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి, జవహర్లాల్ నెహ్రూ ఈ దేశానికి మొదటి ప్రధానమంత్రి, ఆ తర్వాత వారి కుటుంబము రాజీవ్ గాంధీ తోటి సమాప్తమైంది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత పివి నరసింహారావు గారు కావచ్చు, లేకపోతే మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించి ప్రధానమంత్రిగా కొనసాగినటువంటి చరిత్ర. అయితే ఈరోజు గత అనేక సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ చాలా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నది. దానికి చిన్న ఎగ్జాంపుల్ అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సుమారుగా 11-12 రాష్ట్రాలలో 11 నుంచి 12 రాష్ట్రాలలో ఒక్క పార్లమెంటు సీటు గెలిచేటువంటి పరిస్థితి లేకుండా బోని కొట్టేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి, చాలా క్లిష్టమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఈ సందర్భం లోపల నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాహుల్ గాంధీ ఇక్కడ 17 గెలిస్తే 17 సీట్లకు 17 గెలిపియండి మీరు. ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ప్రధానమంత్రి ఈ దేశానికి అయిన తర్వాత తెలంగాణ అభివృద్ధి చెందుతుందని రేవంత్ రెడ్డి గారు చాలా లాజిక్గా మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా కనీసము ఈ దేశంలో మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటే 53 సీట్లు గెలవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్కి అవసరం. కానీ ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, మీరు 17 కాదు కదా, మేము ఈరోజు 10 నుంచి 12 సీట్లు గెలవబోతూ ఉన్నాం. ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి అవసరమని ప్రజలు కోరుతూ ఉన్నారు. మీరేమంటా ఉన్నారంటే కేవలం అధికారంలో ఉన్నాం కదా మేము రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తానంటే అది చిన్నపిల్లల చేష్టలు. ఈరోజు రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగేటువంటి పరిస్థితి ఈరోజు మీకు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఫస్ట్ మీరెన్ని సీట్లు గెలుతారో చెప్పండి. మీరు 45 గెలిస్తే మాత్రమే మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది. 12-13 రాష్ట్రాలలో మీరు అసలు బోనే కొడతలేరు, ఒక్క సీటు గెలవలేనటువంటి ఒక చాలా క్లిష్టమైనటువంటి కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయి ఎన్నడూ లేనటువంటి మరి ఘోరమైనటువంటి అతి ఘోరమైనటువంటి పరిస్థితిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటారు. ప్రతిపక్ష హోదా కూడా దగ్గర పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా అసలు వచ్చేటువంటి పరిస్థితి 53 సీట్లు గెలవాలి. ఈరోజు నేను మీ స్టూడియో ముందు చెప్తా ఉన్నా, కాంగ్రెస్ మా అంటే గెలిస్తే తెలంగాణలో ఒక 6 గెలుస్తాయి, కేరళలో ఒక 7-8 గెలుస్తాయి, కర్ణాటకలో 2-3, పంజాబ్లో 2-3, ఆ తర్వాత బీహార్లో 4, మహారాష్ట్రలో ఒక 4-5 సీట్లు. ఈ రకంగా సుమారుగా అప్రాక్సిమేట్లీ తమిళనాడులో ఒక 6-7 సీట్లు అలయన్స్ ఉంది కాబట్టి అంటే ఇవన్నీ కలిస్తే 30 సీట్లకు కూడా చేరుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు అధికారంలో ఉన్నంత మాత్రాన కర్ణాటకలో మీరే అధికారంలో ఉన్నారు, 28 సీట్లు ఉన్నాయి, మేము 24-25 సీట్లు గెలవబోతున్నాం. తెలంగాణలో 17 ఉన్నాయి, మీరే అధికారంలో ఉన్నారు, మేము 8 నుంచి 10 సీట్లు గెలవబోతా ఉన్నాం. మరి మీరు అధికారంలో లేకుంటే ఏ రాష్ట్రాలలో గెలవగలిగేటువంటి అవకాశం ఉందో చెప్పాలి. ఉత్తరప్రదేశ్లో లేదు మీ పార్టీ, బీహార్లో లేదు, ఉత్తరాఖండ్లో లేదు, మహారాష్ట్రలో తగ్గిపోయారు, రాజస్థాన్లో లేదు, మధ్యప్రదేశ్లో లేదు, ఢిల్లీలో లేదు, ఛత్తీస్గఢ్లో లేదు, బీహార్లో లేదు, ఒరిస్సాలో లేదు, ఎక్కడ మీరు ఉత్తరాఖండ్లో లేదు. బీజేపీ చెప్తున్నట్టు 400 సీట్లు కూడా అంత పెద్ద కష్టం కాదంటారు. ఇక 400 ఇప్పుడు సర్వేలకు కూడా అంత చిక్కనటువంటి స్థాయి లోపల ఈరోజు భారతీయ జనతా పార్టీ సంఖ్యను దాటబోతా ఉంది. 410 నుంచి 420 సీట్లు గెలిచినా ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ కూడా వెస్ట్ బెంగాల్లో మెజారిటీ మాదే, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, బీహార్, ఒరిస్సా, గుజరాత్ ఇట్లా అనేక రాష్ట్రాలలో
అనేక రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ తిరుగులేనటువంటి ఆధిక్యతను ప్రదర్శించబోతూ ఉంది. సేమ్ టైంలో దక్షిణాది రాష్ట్రాలలో కూడా, అందులో ప్రత్యేకంగా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అఖండ విజయంతో మేము సీట్లు గెలవబోతూ ఉన్నాం. తప్పకుండా ఈ ప్రాంతానికి ఆరూరి రమేష్ గారు గెలవడం వల్ల ప్రధానంగా ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను మీ యొక్క స్టూడియో ద్వారా, మీ యొక్క న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో భారత ప్రధానమంత్రి తిరిగి ఈ దేశానికి మరి ప్రధానమంత్రి కాబోతూ ఉన్నాడు. ఈ వరంగల్ ప్రాంతానికి తెలంగాణలో ఉండబడినటువంటి అనేక సింగరేణి ఏరియా ప్రాంతాలల్లో, అనేక సింగరేణి కోల్డ్ బెల్ట్ ప్రాంతాలల్లో రైల్వే మార్గం కలిగినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఒక రైల్వే మార్గం లేనటువంటి ఏరియా ఈరోజు ఎక్కడన్నా ఉన్నది అంటే అది కేవలము మరి భూపాలపల్లికి సంబంధించినటువంటి కోల్డ్ బెల్ట్ ప్రాంతం లోపల మనకు రైల్వే సౌకర్యం లేదు. ఈ యొక్క రైల్వే యొక్క సౌకర్యం ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలందరి యొక్క చిరకాల వాంఛ కోరిక ఏదైతే ఉందో, ప్రజలందరూ కూడా రైలులో ప్రయాణం చేయాలి. ఇక్కడి సంబంధించినటువంటి కోల్ బెల్ట్ ఏదైతే బొగ్గు కూడా ఉందో, రైలులో ట్రాన్స్పోర్ట్ జరగాలంటే ఈ యొక్క రైల్వే సౌకర్యం, ఈ ప్రాంతానికి రైల్వే మార్గం రావాలంటే తప్పకుండా ప్రజలందరూ కూడా ఒక గొప్ప మనసుతోటి, ఒక మంచి ఆలోచనతోటి కాంగ్రెస్ గెలిస్తే వచ్చేది లేదు. అక్కడ కాంగ్రెస్ ఇక్కడ లేదు, ఢిల్లీలో లేదు. అంటే బీజేపీ ఇక్కడ ఉంది, ఢిల్లీలో ఉంది. మా ప్రభుత్వం గెలిస్తే తప్పకుండా రైల్వే మార్గం అవుతుంది. ఈ యొక్క ప్రజలకు అనేక రకాలుగా సౌకర్యం కలిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి దాన్ని ఊసేయడం లేదని ఆరోపిస్తున్నారు. నేను ఏం చెప్తున్నా అంటే, ఈ దేశానికి స్వర్గీయ పివి నరసింహారావు గారు వారి హయాం లోపల కోచ్ ఫ్యాక్టరీ యొక్క డిమాండ్ బాగా ఉండే. ఆ రోజు వారు కోచ్ ఫ్యాక్టరీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు వారు ఇవ్వాల్సినటువంటి కోచ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని రామ్టెక్కి పివి నరసింహ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి రామ్టెక్ నియోజకవర్గాన్ని తరలించకపోయి అక్కడ ఆ యొక్క కోచ్ ఫ్యాక్టరీని స్థాపించినటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. భారత ప్రధానమంత్రి కానీ, భారత జాతీయ అధ్యక్షుడు కానీ, లేకపోతే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వం కానీ ఎక్కడ కూడా కాజీపేట కేంద్రం లోపల కోచ్ ఫ్యాక్టరీ ఇస్తానని చెప్పి వాగ్దానం చేసినటువంటి చరిత్ర ఎక్కడ కూడా లేదు. అయినప్పటికీ కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గొప్ప మనసు చేసుకొని 7,726 కోట్ల రూపాయలతోటి రైల్వే యొక్క డబ్బాలను తయారు చేయడానికి రైల్వేకు సంబంధించినటువంటి మరి ఏదైతే ఉందో ఆ యొక్క పరిశ్రమను మరి కాజీపేటలో ప్రారంభం చేసినటువంటి ఒక మహానాయకుడు ఈరోజు భారత ప్రధానమంత్రి. భారత ప్రధానమంత్రి చెప్పగానే చేయగలిగినటువంటి నాయకుడు ఈరోజు ప్రధానమంత్రి. మిగతా పార్టీలకు బీజేపీకి ఉన్నటువంటి తేడా ఇదే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పాడు కానీ పనులు చేస్తారు, మిగతా వ్యక్తులందరూ చెప్తారు కానీ పనులు చేయరు. సో మొత్తానికి మనం వరంగల్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే బీఆర్ఎస్ నుంచి కడియం కావ్య కావచ్చు, మరోవైపు బీఆర్ఎస్ నుంచి సుధీర్ కుమార్ పోటీ చేస్తూ ఉన్నారు, మరోవైపు బీజేపీ నుంచి మీ పార్టీ నుంచి ఆరూరి రమేష్. అంటే ఈ పోటీ ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి ఎవరితో ఉండబోతుంది? నేను ఏమంటా ఉన్నా అంటే, ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం లోపల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. గత ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం లోపల వైఫల్యం చెందింది. కాబట్టి ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ను కాదని ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. కానీ వరంగల్ యొక్క పేరు మీద డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ నేతృత్వంలో రాహుల్ గాంధీ యొక్క మరి బహిరంగ సభ ద్వారా మొట్టమొదటి సంతకం డిసెంబర్ 9వ తారీఖు రోజు 2 లక్షల రుణమాఫీ మీద, 15,000 రూపాయల యొక్క రైతు బంధు మీద మొదటి సంతకం చేస్తానని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని అమలు చేయడం లోపల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు పూర్తిగా ఘోరంగా వైఫల్యం చెందిండు. ఆ తర్వాత వారు ఇచ్చినటువంటి హామీలు ఏమనంటే ఫ్రీ బస్సు, ఆడోళ్ళే కొట్టుకుంటారు ఫ్రీ బస్సు. నేను ఎవడు అడిగింది ఫ్రీ బస్సు అంటే తాత్కాలికంగా ఆర్థిక పరమైనటువంటి పెట్టుబడి లేనటువంటి స్కీమ్ను అమలు చేసి 2 లక్షల రుణమాఫీ రైతులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కళ్ళల్లో వత్తులేసుకుని చూసిండు. రేవంత్ రెడ్డి గారు 2 లక్షల అప్పును మాఫీ చేస్తానన్నాడు కదా అని. ఆ తర్వాత రైతులు పండించినటువంటి పంటకి 500 రూపాయలు వరధాన్యానికి బోనస్ ఇస్తానని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి దఫాలో మరి వానాకాలం యొక్క పంట చేతికి వచ్చిన తర్వాత ఆ యొక్క పంటకు కూడా మీరు బోనస్ ఇయ్యలేనటువంటి పరిస్థితి. తర్వాత తిరిగి రెండో పంట యాసింగ్ పంట కూడా మరి రైతు పండించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ 2 పంటలకు కూడా బోనస్ మద్దతు ధర
500 రూపాయలు మీరు కల్పించడం లోపల ఘోరమైనటువంటి వైఫల్యం చెందింది రాష్ట్ర మొత్తం ముఖ్యమంత్రి. ఇప్పుడు చెప్తున్నారు కదా. రైతు బంధు తర్వాత రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి మహిళకి 2500 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి. తర్వాత కళ్యాణ లక్ష్మి పేరు మీద 1,16,116 ఆ 1,16,000 సమానంగా ఒక 10 గ్రాముల బంగారం, 1 తులం బంగారము తప్పకుండా మేము దాన్ని అమలు చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ రకంగా అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఈరోజు బీఆర్ఎస్ను కాంగ్రెస్ తిట్టడం, కాంగ్రెస్ను బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించేళ్ళు. తప్పకుండా ఈ దేశానికి అభివృద్ధి చెందాలి, దేశం యొక్క భద్రత సక్రమంగా ఉండాలంటే అభివృద్ధి మరి ఎక్కడ కూడా అవినీతి రహితమైనటువంటి పరిపాలన లేకుండా జరగాలంటే ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు తప్పకుండా నాయకత్వం వహించాలని చెప్పి ఈరోజు ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఆ దశల్లోనే ఆ క్రమం లోపలే మరి కాంగ్రెస్ యొక్క వైఫల్యాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలు మరి వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో అత్యధిక బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపించబోతూ ఉన్నారు. ఆ యొక్క గెలుపు తర్వాత ప్రజలు అందరూ తప్పకుండా కలలు కన్నటువంటి రైల్వే ఏదైతే నిర్మాణం ఉందో తప్పకుండా అది సాధించగలిగే తప్పకుండా అది జరుగుతుంది. సో మొత్తానికి అంటే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కావచ్చు, ఇప్పుడు 4-5 నెలల కాంగ్రెస్ పాలన కావచ్చు, ఎట్లా చూస్తుంది బీజేపీ ఎప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక్కటే, ఎక్కడ కూడా ఈ దేశంలో ఉండబడినటువంటి అనేక రాష్ట్రాల ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా మీరు చూడండి, కేరళకు సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కావచ్చు, స్టాలిన్ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, ఇంకా అనేక రకాలుగా ముఖ్యమంత్రులు అందరూ ఉన్నారు. కానీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం లోపల గ్రామాలు అభివృద్ధి చెందాలి, ఆడ మన ప్రభుత్వం ఉన్నదా, మన సర్పంచ్ ఉన్నాడా, మన జడ్పీటీస్ ఉన్నాడా, మన జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నాడా, మన ఎమ్మెల్యే ఉన్నాడా, మన ప్రభుత్వం లేదు కదా అనేటువంటి ఏ రకమైనటువంటి వివక్ష లేకుండా గ్రామాల అభివృద్ధి చెందాలి. గ్రామాల అభివృద్ధి చెందితే మాత్రమే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి, రాష్ట్రాలు అభివృద్ధి చెందితే మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతోటి వివక్ష లేనటువంటి పరిపాలన చేసి రాష్ట్రాలకు గ్రామాలకు నిధులిస్తున్నటువంటి ప్రధానమంత్రి ఈరోజు నరేంద్ర మోడీ గారు. కాబట్టి తప్పకుండా అభివృద్ధి చెందేటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశము వచ్చేటువంటి గత 4-5 సంవత్సరాల కాలం లోపల 3వ అభివృద్ధి చెందినటువంటి దేశంగా తీర్చిదిద్దడానికి నరేంద్ర మోడీ గారు కలలు కన్నటువంటి కళలు తప్పకుండా సాకారమైనటువంటి పరిస్థితి మన కళ్ళ ముందర జరుగుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. సో మొత్తానికి ఈ లోక్సభ ఎన్నికల వేళ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి చర్చ ఏంటంటే ఈ బీఆర్ఎస్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు లోపాయికార ఒప్పందం చేసుకున్నాయి, అది కూడా కవిత బెయిల్ కోసం అని చెప్పేసి నేను ఏమంటా ఉన్నా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసి కేబినెట్లో మంత్రివర్గంలో మరి కలిసి పనిచేసినటువంటి చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తోటి కానీ సైద్ధాంతికపరమైనటువంటి విభేదాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతోటి కానీ ఏ రోజు కూడా రాజకీయాలలో రాజీపడలేనటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. నేను చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎందుకంటే ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు చేసిండు కేసీఆర్ అని మీరే అంటూ ఉన్నారు. అప్పులైన విషయం ప్రతి పౌరానికి కూడా తెలుసు. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనేక రకాల మిషన్ భగీరథ మీద మీరు కమిటీ నేషన్లు, ఇంటెలిజెన్స్ నేషన్లు, తర్వాత నివేదికలు తెప్పించుకున్నారు. రేపే జైలు పంపిస్తానని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి కేసీఆర్ గారిని కానీ కేసీఆర్ గారి యొక్క కుటుంబాన్ని కానీ మీరు ఎందుకు జైలు పంపుతలేరు? మీరే అన్నారు కదా, మా యొక్క కవితను అరెస్ట్ చేయడం లోపల ఈడీ ఎన్ఫోర్స్మెంట్ ఈడీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఎక్కడ కూడా ఈడీ అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు. మీ అందరికీ తెలుసు, మనందరికీ కూడా తెలుసు. అయితే చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు అన్నీ సేకరించిన తర్వాత మాత్రమే ఈరోజు కవితను అరెస్ట్ చేయడం జరిగింది. కవితను లోపాయికారి ఒప్పందం ఉంటే అరెస్ట్ చేయకూడదు.
బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిసేటువంటి అవకాశం ఉంటే కవితను అరెస్ట్ చేయకూడదు కదా. నిన్ననే కేసీఆర్ అన్నాడు కదా, ఈడీ లేదు బోడీ లేదు, కేసీఆర్ నరేంద్ర మోడీ అభివృద్ధి చేసినటువంటి చరిత్ర లేదని. కాబట్టి ఎక్కడ కూడా బీజేపీ లోపాయికారి ఒప్పందానికి ఎక్కడ కూడా మనసు చంపుకొని లోపాయికారి ఒప్పందానికి పోవాల్సినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీగా మాకు అవసరం లేదు. ప్రాంతీయ పార్టీ అది, భారతీయ జనతా పార్టీకి అవసరమే లేదు బీఆర్ఎస్ తోటి. లోపాయికారి ఒప్పందము రేవంత్ రెడ్డి రోజు జైల్లో రోజు జైల్లో రేవంత్ రెడ్డి అంటూ ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నాడు, శ్రీధర్ బాబు అంటూ ఉన్నాడు. తర్వాత ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించేటువంటి కేబినెట్ మంత్రులందరూ కూడా కేసీఆర్ గారి యొక్క కుటుంబాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జైలుకు పంపేదానికే మేము నిద్రపోమని చెప్పి 5 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా మరి లోపాయికారి ఒప్పందంతో వారిద్దరు కూడా లోపాయికారి ఒప్పందంతో టీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్ పడేటట్టు, కాంగ్రెస్ ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి పడేటట్టు లోపాయికారి ఒప్పందం చేసుకొని వాళ్ళిద్దరు మాత్రమే ప్రజలు మభ్యపెట్టడానికి మరి ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా ఒప్పందాలతో పోయేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ఇది జగమెరిగినటువంటి సత్యం. మరో బీఆర్ఎస్ కూడా అంటుంది బడే బాయ్ చోటే బాయ్ అని రేవంత్ రెడ్డి ఆరోపించి అట్లా చెప్పడం వల్ల అయితే రేవంత్ రెడ్డి గారు భారత ప్రధానమంత్రి అంటే ఇందులో 2 అర్థాలు ఉన్నాయి. కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల మీద తెలంగాణ రాష్ట్రానికి వచ్చి శంకుస్థాపనల విషయం లోపల వచ్చినప్పుడు ఏ రోజు కూడా భారత ప్రధానమంత్రి కనీసం ప్రోటోకాల్ అనేది కూడా విస్మరించి రిసీవ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక బహిరంగ సభ వేదిక ద్వారా భారత ప్రధానమంత్రిని అంటే నేను చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మా పెద్దన్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నిధులు అడగడం లోపల తప్పులేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా గౌరవంగా ముఖ్యమంత్రి గారు అడగడంలో తప్పులేదు. నరేంద్ర మోడీ గారు కూడా స్పందించడంలో కూడా తప్పులేదు. దీన్ని ఎక్కడ కూడా తప్పు పట్టడానికి అవకాశం లేదని నా అభిప్రాయం. వీరు ముఖ్యమంత్రి, వారు ప్రధానమంత్రి. పెద్దన్నగా పాత్రగా రాజకీయాలు సైద్ధాంతికపరమైనటువంటి పార్టీల విధానాలు వేరు కావచ్చు, కానీ ప్రభుత్వ విధానాలు వేరు. అభివృద్ధి అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు ఒకరికి ఒకరు పరస్పర సహకారం తీసుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి ఆ యొక్క అంశాన్ని ఎక్కడ తప్పుపట్టకూడదు అనేటువంటి అభిప్రాయం నాది వ్యక్తిగతంగా. సో మొత్తానికి కాళేశ్వరం మీద ఎన్నో అంటే చెప్పి అంటే వాటిని జైలుకు పంపిస్తాం అది అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదని మీరు చెప్తాము. సో మొత్తానికి ఇప్పుడు ఇంకో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కూడా కూపీలాగుతున్నాం. అందులో ఎవరెవరు ఉన్నారో బీఆర్ఎస్ నేతలు వాళ్ళని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్తా ఉన్నాం. అయితే ఇదంతా నిన్నటి దాకా 2024 శాసనసభ ఎన్నికల ముందు 2023 శాసనసభ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు బాగా ప్రచారం చేసిండ్రు. బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, రెండు కలిసి పనిచేస్తూ ఉన్నాయని చెప్పి ఏదైతే ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసిందో ఆ యొక్క ప్రచారాన్ని ప్రజలందరూ కూడా కవితను సరి అయినటువంటి సాక్ష్యాధారాలు దొరకనటువంటి సమయం లోపల అరెస్ట్ చేయకపోవడము, రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేయడం వల్ల చాలామంది ప్రజలు దాని యొక్క అంశాన్ని ప్రజల్లోకి తీసుకున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేటువంటి అంశాన్ని తీసుకుని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాము. ఎక్కడ కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు, ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి. వాళ్ళు పెట్టిన కాడ వీళ్ళు మారుస్తారు, వీళ్ళు పెట్టిన కాడ వాళ్ళు మారుతున్నారు కదా క్యాండిడేట్లను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఈ రాష్ట్రం లోపల ఉండబడినటువంటి 17 మంది పార్లమెంటు అభ్యర్థులను మొట్టమొదటిసారిగా మొదటి ఈ క్రమం లోపలే నిలబెట్టి అభ్యర్థులను మరి పోటీలో పెట్టినటువంటి పార్టీ ఈరోజు బీజేపీ. వారే వాళ్ళని చూసుకుంటా వీళ్ళు ఉంటారు, వీళ్ళని చూసుకుంటా వాళ్ళుండి చివరి నిమిషం వరకు కూడా అభ్యర్థులను ప్రకటించలేనటువంటి 2 పార్టీలు వాళ్ళే. అంటే ఎవరిని పెడితే ఎవరికి సహకారం తీసుకోవాలి, ఇక్కడ మీరు తీసుకుంటే అక్కడ మేము తీసుకోవాలి అన్నటువంటి లోపాయికారి ఒప్పందం కలిగినటువంటి పార్టీలు ప్రభుత్వాలు ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ. మరి ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు దొరికిన తర్వాత మరి ఎందుకు జైల్లో పెడతలేరు? మీరు సిబిఐకి ఎందుకు రాస్తలేరు? నేను అడుగుతా ఉన్నా. సిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారంలో ఉంటుంది. మీ యొక్క ప్రభుత్వ ఆధీనం లోపల పనిచేసేటువంటి సిట్టు పోలీస్ దర్యాప్తు సంస్థ ఏదైతే ఉందో ఆ యొక్క నివేదిక ఇచ్చిన తర్వాత మీరు సిబిఐకి ఎందుకు ఎంక్వైరీకి పంపలేరు? కాళేశ్వరం మీద మీరు సిబిఐ ఎందుకు కోరతలేరు?
సిబిఐని కోరకపోవడం లోపల మీ యొక్క ఆంతర్యం ఏమిటి? సిబిఐని కోరితే వెంబడ కేంద్ర ప్రభుత్వం సిబిఐకి మరి అనుమతి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది కదా. అంటే మీరు రెండు పార్టీలు కలిసి ఒప్పందం చేసుకున్నాయి కాబట్టి మీరు సిబిఐ యొక్క దర్యాప్తును కోరతలేరు కాబట్టి దీని లోపల మీ రెండు పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ మాత్రమే లోపాయికారు ఒప్పందం చేసుకున్నాయని చెప్పి ప్రజలు ఆలోచన చేయవలసినటువంటి సమయం ఇది ఉన్నదని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సో మొత్తానికి అసలు మోడీకి ఎందుకు ఓట్లేయాలి ప్రజలు అని చెప్తే ఏం చెప్తారు ఒక్క మాటలు? నేను ఏమంటా ఉన్నా అంటే ఈ అంశం వచ్చినప్పుడు నరేంద్ర మోడీ 13 సంవత్సరాలు గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి కొనసాగిన తర్వాత ఆయన నాయకత్వంలో 2014లో ఎలక్షన్లకు వచ్చిన తర్వాత 2014లో మొట్టమొదటిసారి ఈ దేశానికి భారత ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన అనేక దేశాలు పర్యటన చేసిండు. చిన్న గల్ఫ్ దేశాల నుంచి మొదలు పెడితే అమెరికా, రష్యా, చైనా లాంటి దేశాలల్లో అనేక సందర్భాలలో పర్యటన చేసి ప్రపంచంలో ఉండబడినటువంటి టెక్నాలజీని అంతా భారతదేశంలో తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, అమలు చేయాలి. ఈ దేశంలో మనం దిగుమతి చేసుకునే దానికంటే బదులు ఎగుమతి చేయాలనేటువంటి ఏకైక కాన్సెప్ట్ తోటి ప్రపంచ దేశాలలో ఉండబడినటువంటి టెక్నాలజీని అంతా తప్పకుండా మరి ఈరోజు భారతదేశంలో ఇన్వెస్ట్ చేసి పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసి ఈరోజు రైల్వేలను మనమే తయారు చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత రక్షణ రంగానికి సంబంధించినటువంటి అనేక అంశాలను మన ఆయుధాలను కూడా మనమే తయారు చేస్తూ ఉన్నాము. ఈ రకంగా అనేక అంశాలు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి మనం ఎగుమతి చేసేటువంటి స్థాయికి పోయినాం. కాబట్టి ఈ యొక్క దేశ సంపద పెరగాలి, దేశం అభివృద్ధి చెందాలి, అట్టడుగు బడుగు బలహీన వర్గాల యొక్క ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలి, దారిద్ర్యం నుండి అంటే ప్రజల యొక్క బిలో పవర్టీ లైన్ నుంచి మధ్యతరగతి వరకు ప్రజల యొక్క అభివృద్ధి, ప్రజల యొక్క ఆర్థిక విధానం మెరుగుపడాలి అనేటువంటి ఆకాంక్ష కలిగినటువంటి ప్రధానమంత్రి ఈరోజు ప్రజల యొక్క పక్షాన ఆలోచన చేస్తూ ఉన్నాడు. కాబట్టి తప్పకుండా ప్రజలు ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రపంచ దేశాలే ఈరోజు విశ్వగురు అంటూ ఉన్నారు నరేంద్ర మోడీని. ప్రపంచ దేశాలే ఈరోజు నరేంద్ర మోడీ గారిని విశ్వగురు అంటూ ఉన్నారు. కాబట్టి అట్లాంటి ప్రపంచ దేశాలే నరేంద్ర మోడీ గారిని విశ్వసించినప్పుడు ప్రధానమంత్రిగా ఈరోజు ఇన్ని సంవత్సరాల గతంలో ఏ ప్రధానమంత్రిని కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు తెలిసేటువంటి పరిస్థితి ప్రజల లోపల లేకుండే. కానీ 2014లో ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయిన తర్వాత ఈరోజు ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేటువంటి విషయం ప్రజల లోపలికి బలంగా వెళ్ళింది. నరేంద్ర మోడీ గారి మీద ప్రజలకు బాగా విశ్వాసం ఉంది. తప్పకుండా ఆ యొక్క విశ్వాసంతో ఈరోజు భారతదేశానికి తిరిగి మూడోసారి అధికారంలోకి వస్తుంది. సో ఫైనల్లీ ఈ లోక్సభ ఎన్నికల వేళ ప్రజలకి ఏం చెప్తారండి భారతీయ జనతా పార్టీ నుంచి? అంటే ఈరోజు తప్పకుండా నరేంద్ర మోడీ గారు తిరిగి మూడోసారి ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత అట్టడుగు బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారి యొక్క శ్రేయస్సు కోసం ఈరోజు చూడండి గ్రామీణ ప్రాంతాలలో మహిళల కోసం ప్రత్యేకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మరుగుదొడ్లు కానీ, శ్మశాన వాటికలు కానీ, డంపింగ్ ఏర్లు కానీ, రైతు వేదికలు కానీ, తర్వాత ఉజ్వల గ్యాస్ ద్వారా ఉచిత గ్యాసులు కానీ, తర్వాత కోవిడ్ టీకాలు మనం ప్రపంచ దేశాలకు ఈరోజు ఎగుమతి చేసినటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారు. తర్వాత గత కోవిడ్ నుంచి ఈరోజు ఇంకా 5 సంవత్సరాల వరకు ఈ దేశంలో రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం ఇస్తున్నట్టు చెప్పినటువంటి ఈ దేశ ప్రధానమంత్రి ఈ రకంగా బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించి పనిచేయగలిగినటువంటి ప్రధానమంత్రి ఈరోజు ప్రజల పక్షాన నిలబడినటువంటి వ్యక్తి. కాబట్టి తప్పకుండా యువకుల కోసం కానీ, ఎంప్లాయ్మెంట్ విధానం లోపల కానీ, ఆర్థిక పురోగతి సాధించడానికి కానీ, వ్యవసాయ రంగాన్ని వ్యవసాయదారులకు అనేక రకాలుగా మేలు చేసేటువంటి అనేక అంశాలను తీసుకోవడం లోపల కానీ, ఈరోజు మన పక్కనే ఉండబడినటువంటి రామగుండం ఏదైతే రైతు ఫ్యాక్టరీని 6,500 కోట్ల రూపాయలతోటి లాంచింగ్ చేసినటువంటి పరిస్థితి రైతుల కోసం. తప్పకుండా ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క పనితనం మీద విశ్వాసం ఉంది. తప్పకుండా ప్రజలందరూ ఓట్లేస్తారు. ఓకే, ధన్యవాదాలు పాపయ్య గారు, మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు. చూసారు కదా, మొత్తానికి ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది, అట్లనే కాంగ్రెస్
ప్రభుత్వం కూడా దీన్ని రెఫరెండంగా భావిస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా మోడీనే మళ్ళీ ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. మొత్తానికి 400కు పైగా సీట్లు అంటే సర్వేలకు కూడా ఊహకందినటువంటి విధంగా ఈ ఫలితాలు భారతీయ జనతా పార్టీకి ఈసారి రాబోతున్నాయని చెప్పేసి మరి వెన్నంపల్లి పాపయ్య గారు అయితే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూద్దాం మరి హోరాహోరీ పోరులో భారతీయ జనతా పార్టీ మరి ఎట్లాంటి మరి వ్యూహాలతో ముందుకెళ్తా ఉంది. ప్రచారం కూడా కొన్ని రోజుల్లో ఉంది కాబట్టి వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.